పట్టణంలో బంగారు వ్యాపారి కోటేశ్వరరావుపై 5 వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పరిశీలనలో కోటేశ్వరరావుకు పక్కటెముకలు విరిగినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై ఇది రెండోసారి దాడి జరిగిందని, నిందితుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, తనకు భద్రత కల్పించాలని కోటేశ్వరరావు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నా రామకోటేశ్వరరావు మాది గంగవరం ఆర్యవైశ్య సంఘం తరపున అక్కడ ఒక కళ్యాణోత్సవం వెళ్ళిన వాళ్ళకి ఒక కళ్యాణోత్సవం ఉండాలని స్థలదాతులకి స్థలాలను కొద్దిగా అన్నీ మాట్లాడుకొని ఒక కమిటీగా అన్న మణికంఠ కోటేశ్వరరావు, పులిపాటి రామారావు, అన్న కోటేశ్వరరావు ఈ కమిటీగా వేసుకుంటే మేము ప్రతి సంవత్సరం వెళ్తాము వస్తుంటాము. మేము అడిగింది ఏంటంటే, బాబా మాది సందాలు తెలియదు, అసలు సందాలు పుస్తకాలు వేయి జమాకా చేయండి, మా పేర్లు వేస్తున్నారు, నా చేత అయిన వరకు నేను ఇచ్చాను, నా పేర్లు వేస్తాను రెగ్యులేదేనన్నా. 4 సంవత్సరాల నుంచి పేసీలు పెట్టుకుంటూ వచ్చి అసలు ఏ విషయం అని చెప్పకుండా ఏదో విధ కారణంగా వచ్చి ఒకసారి ఆల్రెడీ నన్ను కొట్టారు. ఆ అన్న కోటేశ్వరరావు అతను బంగారుకోట అతను వాళ్ళ తమ్ముడు ఒకసారి కొట్టారు, కొట్టు మీదకి వచ్చి. నేను సరే నాకు ఏమీ ఆధారం నాకు తెలియదు, నేను డౌన్ అయ్యా. మళ్ళీ వీళ్ళందరూ పులిపాటి రామారావు, అన్న కోటేశ్వరరావు, మణికంఠ కోటేశ్వరరావు వాళ్ళ తమ్ముడు, తర్వాత అన్న శెట్టి, వీళ్ళంతా వచ్చి విపరీతం కొడుతున్నారు. అసలు ఏంది, ఒక్క నిమిషం కూర్చోండి, అసలు ఏం జరిగిందంటే విపరీతం కొడుతున్నారు, తన్నుతున్నారు, గుద్దుతున్నారు, కొడుతున్నారు. నాకు ఇబ్బందిగా ఉంది, ఆగండి నా అంటే అసలు లెక్క చేయకుండా కొట్టి బయటికి లాక్కొచ్చి విపరీతం కొట్టి, వాళ్ళ తమ్ముడు కర్రలతో కర్రలతో ఈ మీద కొట్టి, నాకు షుగర్ ఉంది, నేను ఇబ్బంది పడతాను, నాకు ఏదైనా అవుతున్నా కానీ నేను చంపుతావురా, నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు బయటికి రారా, నిన్ను చంపుతాము, నిన్ను చంపేస్తావురా, నువ్వు బతకడానికి చాలా దారుణంగా